అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హిండెన్బర్గ్ ఖాతా నుంచి ఓ లేఖ విడుదల చేశారు. తన కుటుంబం, స్నేహితులు, సంస్థ బృందంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాథన్ అండర్సన్ అందులో పేర్కొన్నారు. దీని వెనుక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశామన్న నాథన్ ఇదంతా తనకు ప్రేమ కథలా అనిపిస్తున్నట్టు ఆ లేఖలో రాసుకొచ్చారు. అదానీ గ్రూప్ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023లో హిండెన్బర్గ్ నివేదిక విడుదల చేసింది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. ఈ దెబ్బకు గౌతమ్ అదానీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అదానీ, ఆయన కంపెనీలకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను భద్రపరచాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ సభ్యుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ను కోరిన కొన్ని రోజుల్లోనే హిండెన్బర్గ్ ను మూసివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.